ఆనందం ఎప్పుడూ కూడా బయట విషయాల నుంచి సంపాదించుకునేది కాదు అని చాలా చక్కగా చెప్పారు ఇక్కడ. బయట విషయాల నుంచి చిక్కేది కాదు అది. ఆ బయట విషయాల స్పర్శలు ఎంత గొప్పవైనా అవ్వచ్చు, పవిత్ర దేవాలయాలు అవ్వచ్చు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు. అంటే ఏం చెబుతున్నారంటే దానివల్ల ఆనందం కలగటం అనేది అసలు లేదు అంటున్నారు. మనమేమో ఒక దాని వల్ల ఆనందం కలుగుతుంది అనే ఉద్దేశం మనకు జనరల్గా ఉంటుంది. అందువల్ల చాలా ఉన్నట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికని చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ దేవాలయాలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ఎందుకు అంటే కొంత మనస్సుకి స్థిరత్వం చిక్కడానికి, ఈ సమయాన్ని వేరే అనవసరమైనటువంటి చెడ్డ విషయాలు లేకపోతే అనవసర ప్రసంగాలకు వృధా చేయకుండా ఉండటానికి పనికొస్తాయి అవి తప్పకుండా. కానీ అవి ఆనందాన్ని ఇచ్చే కారణాలు కానీ ప్రయోజనాలు కానీ అవవు. అట్లాగే యజ్ఞయాగాదులు కూడా అంతే, అవి సహాయం చేస్తాయి కానీ ఆనందాన్ని సంపాదించి పెట్టలేవు అని చక్కగా చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆనందము అనే మాటకి, ఆనందం అంటే తానే, తన స్వరూపమే ఆనంద స్వరూపం, తన సత్ చిత్త ఆనందము అని అన్నారు కదా. చిదానంద రూప శివోహం శివోహం అని మనం కూడా చదువుకున్నాం కదా. ఆ వస్తువుగా తానుగా ఏది ఉన్నదో అది ఆనంద రూపమే. అది దాని దగ్గర దొరకాల్సిందే కానీ అది వేరే బాహ్య కారణాల వల్ల దొరికేది కాదు. ఒకవేళ మనం ఊరికే మాట వరుసకి చెప్పుకోవడానికైనా కారణం వల్ల మనకి చాలా రకాల ఆనందాలు దొరుకుతున్నాయి, మళ్ళీ కారణంతోనే పోతున్నాయి. ఆ కారణం పోగానే ఆనందం కూడా పోతుంది. మన పిల్లలు దూరం నుంచి వస్తే పరమానందం, వాళ్ళు వెళ్ళిపోతే దుఃఖం, అట్లా ఉంటుంది. మన బాహ్యలోకం స్పర్శ వల్ల కలిగే ఆనందం ఎట్లా ఉంటుందంటే కాసేపు ఉండి పోయేటటువంటి ఆనందాలు. అది పోయినప్పుడు దుఃఖం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు అసలు వాళ్ళు ఊరి నుంచి రాకముందు ఉన్నదాన్ని మామూలుగానే ఉన్నాం, వచ్చి వెళ్ళిపోగానే దుఃఖం ఎక్కువైపోతుంది. అలా దుఃఖ స్పర్శ కలిగిన ఆనందం కాదు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. అసలు చాలా దేనివల్ల సుఖం దొరుకుతుంది అనే వెతకటం అనేది ఉన్నంతకాలం అసలు సుఖం దొరకదు అంటున్నారు. ఎలా నేను సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను పెందరాడు రిటైర్ అయిపోయి గంగా తీరంలో ఒక చక్కటి పర్ణశాల వేసుకొని అక్కడ ఉంటే నాకు ఇంకా అంతేనండి. భగవద్గీత చదువుకుంటూ కూర్చోవటమే, టైం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటూ ఉండటం, ఇట్లా చాలామంది దగ్గర విన్నాను నేను. అంటే ఏదో చేస్తే ఏదో వస్తుంది, అది అసలు ప్రసక్తే లేదు అక్కడ అని చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఎట్లా ఉంటుందిట? సుఖపడటము అనేది తనలోనే పుట్టి మొగ్గ తొడిగి వికసించాలి. ఎందుకంటే సుఖస్వరూపం తనదే, బయటిది కాదు. అది బయట నుంచి తెచ్చుకునే వస్తువు కాదు. అది తన యొక్క సుఖస్వరూపమే మొగ్గదొడిగి పువ్వుగా విచ్చుకోవటం వల్లనే జరుగుతుంది. దీపం వెలిగించినప్పుడు ఏమవుతుంది? ఆ కాంతి బయటికి ప్రసరించినట్లుగా అది దీపంలాగా మిగిలిన వాటినన్నింటినీ కూడా కాంతివంతం. మన ఆనందం మిగతా వాళ్ళందరినీ పరిసరాలని కూడా ఆనందమయం చేస్తుంది. మనం కూడా వినే ఉంటాం చాలామంది దగ్గర. చాలామంది మేము వెళ్ళామండి, అసలు మనసు అంతా హాయిగా అయిపోయింది, ఆయనండి చిరునవ్వు చెదరకుండా ఉన్నారండి, అట్లా మాట్లాడుకుంటాం. ఎందువల్ల చిరునవ్వు చెదరకుండా ఉన్నారంటే ఆనందాన్ని టచ్ చేసిన వ్యక్తి కాబట్టి, ఆయన దుఃఖ ఛాయలు ఎక్కడ లేవు కాబట్టి ఆనందం మనం కూడా పంచుకున్నాం అక్కడికి వెళ్ళినందువల్ల. కాసేపు మళ్ళీ వెనక్కి వచ్చాక మామూలే, అది వేరే విషయం. కాబట్టి దీపంలాగా మిగిలిన విషయాల పైకి కూడా తన కాంతిని ప్రసరింపజేస్తుంది. కానీ మిగిలిన విషయాలు అనబడేవి ఏవి కూడా మనల్ని వెలిగించలేవు, మనకి ఆనందాన్ని ఇవ్వలేవు. మనని ఆ మిగిలిన విషయాలు ఏ విషయాలతో అయితే మన ఆనందం ద్వారా వాటిని మనం ఆనందపరుస్తున్నామో వాటి వల్ల మనకు ఆనందం రాదు. ఎట్లా ఉంటుంది? గదిలో దీపం ఉంది, ఆ దీపంతో వస్తువులు వెలుగుతున్నాయి, ఆ వస్తువుల వల్ల దీపానికి ఏ రకమైనటువంటి వెలుగు రాదు. అట్లా చెప్తూ ఉన్నారనమాట. దీపం వల్ల వస్తువులు వెలుగుతాయి కానీ వస్తువుల వల్ల దీపానికి వెలుగు రాదు. అలాగే ఎన్ని వస్తువులున్నా అవి దీపం ఎక్కడుందో చూపించగలుగుతాయా? అదే దీపం వెలిగించినప్పుడు అన్ని వస్తువుల్ని చూపిస్తుంది ఆ దీపం. అంత తేడా ఉంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా
తనలోనే ఆనందాన్ని అనుభవించడం తెలిసిన వాడికి సమస్త ప్రపంచము ఆనందమయమైపోతుంది. ఎందుకంటే ఈ టచ్డ్ ఇట్, దేన్ని టచ్ చేశాడంటే సమస్తంగా అయిపోయేటటువంటి వస్తువుని టచ్ చేశాడు అతను. తానే అది, వేరే ఏదో కాదు. పొరపాటు పడి నేను వేరే అనుకుంటున్నాడు, అంతకంటే ఏం లేదు. ఇంతకుముందు కూడా మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఒక రాజుగారు రాణిగారు పసివాడు పుడతాడు, అప్పుడే రాజకుమారుడు పుడతాడు. ఒక పెద్ద ఉప్పెన లాంటిది వచ్చి అందరూ కొట్టుకుపోతారు, ఉయ్యాలతో సహా పసివాడు కూడా నీళ్ళల్లో కొట్టుకుపోతాడు. కానీ పాపం కొంతమంది బతుకుతారు. ముసలి మంత్రి ఉంటాడు, ఆ ముసలి మంత్రి ప్రాణాలు ఉగ్గబట్టుకొని రాజకుమారుడు ఎక్కడైనా దొరక్కపోతాడా అని వెతికి 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 చివరకు ఒక రోజున ఒక 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక అడుక్కు తినే పిల్లవాడు ఒక వర్చస్సుతో కనబడతాడు అతనికి. చూడగానే ఒక ఆకర్షణ ఉంటుంది ఆ మొహంలో. మామూలు సాధారణమైనటువంటి బిచ్చగాడు కాదు అని అర్థమవుతుంది. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి వెనకాల చూస్తే వీపు మీద చక్కగా రాజకుమారుడికి ఎట్లా అయితే పుట్టుమచ్చని మంత్రి గారు గుర్తించాడో ఆ పుట్టుమచ్చ కనపడుతుంది. రూఢి చేసుకున్నాడు ఈయన, ఓహో ఇతనే రాజకుమారుడు, నా శ్రమ ఫలించింది అని నెమ్మదిగా అతన్ని తీసుకొచ్చి చక్కగా రాజభవనానికి స్నానం అది చేయించి చక్కటి భోజనం పెట్టించి చక్కటి రాజకుమారుడికి తగిన బట్టలన్నీ తొడిగి అతన్ని అందరికీ పరిచయం చేస్తాడు. రాజకుమారుడే దొరికాడు, ఇదిగోండి అని చెప్పి. ముసలి మంత్రి గారి మాట అందరికీ కూడా చాలా గురి, ఎందుకంటే అటువంటి సేవ చేశాడు ఆయన రాజుగారికి, రాణిగారికి, రాజ్యానికి కూడా, ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఇష్టం. వెంటనే అందరూ ఆనందపడతారు. ఇతన్ని చక్కగా సర్వభోగాలు అనుభవిస్తూ ఈ రాజకుమారుడు రాజభవనంలో ఉంటూ ఉంటాడు. అట్లా ఒక 10 రోజులు 15 రోజులు గడుస్తాయి. ఇంకా నిదానంగా అతనికి పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటూ ఉంటారన్నమాట. అటువంటి సమయంలో ఒకరోజు రాత్రిపూట ఈ రాజకుమారుడికి ఒక ఐడియా వస్తుంది. సోకాల్డ్ బిచ్చగాడైన రాజకుమారుడైన బిచ్చగాడికి ఏం ఆలోచన వచ్చింది? అతను ఎందుకో తెలియదు కానీ ఆ బట్టలన్నీ మార్చి స్నానం చేయించి వేరే రాజకుమారుడి బట్టలు వేసినప్పుడు తన భిక్షాపాత్ర, తన అడుక్కు తిన్న బట్టలు అవి ఉంచుకుంటాడు. మనకు కూడా కొన్ని వస్తువుల మీద ఒక మమకారం ఉంటుంది. ఇన్నాళ్ళు అడుకున్నాం, ఇదొక్కటి ఉంచుకుందాం, అలాగో ఏమో ఉంచుకుంటాడు. ఆ రోజు అతనికి ఏం ఐడియా వస్తుందంటే, ఇప్పుడు నేను రాజకుమారుడిని అందరికీ తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, ఇప్పుడు నేను ఆ బొచ్చ తీసుకొని ఆ బట్టలు తొడుక్కుని అడుక్కుంటే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది. నెమ్మదిగా రాజభవనం దాటి ఎవరు చూడకుండా ఆ బట్టలు మార్చుకొని రాజభవనం దాటి వెళ్ళిపోయి అడుక్కోవటం మొదలుపెట్టినప్పుడు నిజంగా ఈ కథ చెప్పిన వాళ్ళు మనల్ని అడుగుతారు, ఏమిటి తేడా రాజకుమారుడుగా ఉండి అడుక్కు తింటున్న వాడికి, ముందు బిచ్చగాడుగా ఉన్నవాడికి ఏమిటి తేడా అని అడిగితే, అదే తేడా తనను తాను తెలుసుకుని ఈ ప్రపంచంలో ప్రవర్తించేవాడికి, తనను తాను తెలుసుకోకుండా తాను నిజంగానే బిచ్చగాడిని అనుకొని ప్రపంచంలో ప్రవర్తించేవాడికి తేడా లేదా? తప్పకుండా ఉంటుంది. తనెవరో తెలుసు, తను రాజకుమారుడని తెలుసు, ఏదో ఒక రోల్ ప్లే లాగా తమాషాగా తన ఇష్టమై బొచ్చ పట్టుకొని 4 ఇళ్లల్లో వెళ్తాడు. భిక్ష స్వీకరించడం అనేది చెడ్డ విషయం కాదు, మనకందరికీ తెలుసు. అమెరికాలో అయితే అందరిలోకి ధనవంతుడిని ఆదరిస్తారు. ఇండియాలో కనుకైతే అన్నీ వదిలేసి గోచి పెట్టుకొని భిక్షాపాత్ర పట్టుకొని వెళ్ళిన వాడిని గౌరవిస్తారు. అది తేడా. అట్లా సర్వసంగ పరిత్యాగి అనేటటువంటిది. అడుక్కు తింటాం తప్పు కాదు. ఎలా అడుక్కు తింటున్నావు, నిన్ను నువ్వు తెలుసుకొని అడుక్కు తింటున్నావా, తెలియకుండా అడుక్కు తింటున్నావా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. అట్లా చెప్తూ ఉన్నారన్నమాట. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత నువ్వు ఎట్లా అయినా ఉండు, ఎట్లా ఉంటే ఏమిటి, అంతా ఆనందమే. ఎందుకంటే నువ్వెవరో నీకు తెలిసింది. అయ్యో అడుక్కు తింటున్నానే, ఈరోజు భోజనం దొరకలేనేది అనేది లేదు. ఏదో విలాసంగా అడుక్కుంటావు, విలాసంగా భిక్ష, లేదా అవతల ఎవరెవరు భిక్ష వేస్తున్నారో షిరిడి బాబాలాగా వాళ్ళందరినీ పునీతం చేయడానికి అడుక్కుంటావు. ఎంత అద్భుతమైన, సాక్షాత్తు శివుడే భిక్షాటన చేసుకున్నాడని చెప్తూ ఉన్నారు కదా. ఏమిటి భిక్షాటన అంటే తప్పు కాదు, మనల్ని మనం తెలుసుకుని ఏ పని చేసినా తప్పు కాదు. అక్కడ అదొక్కటే.
అట్లాగే దొంగలకు నాయకుడు అంటారు శివుణ్ణి. తస్కరాధిపతి అని ఆయనకి మనకి నామాల్లో వస్తుంది. తస్కరాధిపతయే నమః. దొంగలు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఆ పరమశివుడికి నమస్కారం పెట్టుకుని, తండ్రి మాకు చక్కటి పని దొరికేటట్టుగా చేయి, మా దొంగతనం సక్సెస్ అయ్యేట్టు చేయమంటే తప్పకుండా బ్లెస్ చేస్తాడు ఆయన. బ్లెస్ చేసి పంపిస్తాడు వాళ్ళని. అట్లాగన్నమాట. మనం తెలుసుకొని చేసే పని ఏదైనా కూడా, దొంగల్ని బ్లెస్ చేసినా కూడా తప్పైన పనేం కాదు. ఎందుకంటే ఇది నాటకం అని తెలిసి దైవం వాళ్ళని బ్లెస్ చేస్తున్నాడు. ఇది వాళ్ళ రోల్ ప్లే. ఎవరిచ్చారు దొంగలకు? ఆ రోల్ ప్లే ఎవరిచ్చారు? ఏం దొంగతనం చేస్తున్నారు వాళ్ళు? ఎవరెవరి వస్తువులు వాళ్ళవి కాకుండా దగ్గర పెట్టుకున్నారో అవి మటుకే దొంగతనం చేస్తారు. అందరిళ్ళల్లో పడరు దొంగలు, ఏదో కొన్ని సెలక్షన్ ఉంటుంది. ఎందుకంటే పాత 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 అప్పులు అన్నమాట. మనకి అప్పు తీర్చడానికి ఒక విధంగా కర్మ పరిపాకానికి సహాయం చేస్తారు వాళ్ళు. అందువల్ల ఆయన తస్కరాధిపతి అయినాడు. సో ఆ రకంగా తనను తను ఎవరి ఆత్మానందాన్ని తెలుసుకుని తనను తను వెలిగించుకుంటాడో అతడు బ్రహ్మయోగమునందు ఉన్నవాడు అని చెబుతున్నాడు. వాడు బ్రహ్మయోగంలో ఉన్నవాడు. సుఖానికి వేరే కారణం అక్కర్లేదు. కాబట్టి అతనికే తరగని సుఖం అనుభవం అవుతుంది. విషయం తెలుసుకున్న వాడికి తరగని సుఖం, తరగదసలు అని చెబుతున్నారు. 21వ శ్లోకం అయిపోయింది. పరిసరాల్లో ఉన్న దేని వల్ల కలిగిన సుఖమైనా కూడా ఒకవేళ కలుగుతుంది. ఏదో సినిమాకి వెళ్తే ఆనందంగా ఉంటుంది, ఫ్రెండ్స్ని చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇష్టమైన వస్తువు తినేటప్పుడు చాలా సుఖం వస్తుంది, కొత్తగా పెళ్ళైతే మరీ సుఖం వస్తుంది, ఆ భార్యను చూసిన కొద్దీ ఆనందం వస్తుంది, ఆ భర్తను చూసిన కొద్దీ ఆనందం వస్తుంది. అది ఎటువంటి సుఖం అంటే ప్రతిబింబ సుఖము అని చెప్తూ ఉన్నారు. ప్రతిబింబ సుఖము అనే మాట చాలా అద్భుతమైన మాట. వివరంగా చెప్పుకుందాం ఇక్కడ. అది దేనివల్ల కలిగిన సుఖమైనా సరే సుఖాన్ని జ్ఞాపకం చేసుకోవటం అవుతుంది, కానీ అనుభవించే సుఖం కాదది. అందువల్ల దాని పేరు ప్రతిబింబ సుఖము అని చక్కగా చెప్పారు. ఎట్లా ఉంటుంది? చక్కెర తింటున్నట్టుగా గుర్తు చేసుకుంటే, పంచదార నోట్లో వేసుకున్నట్టుగా గుర్తు చేసుకున్నప్పుడు అదొక అభిప్రాయంగా ఉంటుంది. చక్కెర తింటే మన మనసులో ఎలా ఉంది అనేటటువంటి అభిప్రాయం అవుతుంది, కానీ అది అనుభవం అవ్వదు. అదేవిధంగా దీపం నుంచి గదిలో వస్తువుల మీద ప్రసరించే కాంతి ఆ వస్తువుల్ని కనిపించేట్టుగా చేస్తుంది. ఆ వస్తువులపై ఉన్నది ప్రతిబింబ కాంతే కానీ దీపకాంతి కాదు. వస్తువులు ప్రతిబింబించినందువల్ల వచ్చిన కాంతి తప్ప ఆ వస్తువుల మీద పడుతూ ఉన్నది దీపకాంతి కాదు అని చెప్తూ ఉన్నారు. ఈ కాంతి వస్తువులపై ఆధారపడి ఉంటుంది, కానీ వెలిగించే వెలుగుపై ఆధారపడి ఉండదు అంటున్నారు. వస్తువుని తొలగించినా కూడా వస్తువుని తొలగించినా స్థలం మార్చినా కనిపించే దృశ్యం మారిపోతుంది. దట్ ఈస్ హౌ. అది చాలా చిన్న విషయం అయిపోయింది. వెలుగు మాత్రం అట్లా మారదు. ఎక్కడ వెలిగిస్తే అక్కడే వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎక్కడికి తీసుకుపోతే అక్కడే వెలిగిస్తుంది ఆ వెలుగు. ఇది ప్రతిబింబ సుఖము ఎట్లా అయింది అంటే, ఇక్కడ ఊహ మీద డిపెండ్ అయి ఉంటాం మనం. అంటే ఈవిడ నా భార్య అనేటటువంటి నా కోరిక తీరింది అనే ఒక ఆలోచన, ఒక ఊహ. ఈవిడ నా భార్య, ఈయన నా భర్త, మేమిద్దరం హాయిగా విడిగా ఉన్నాం. ఈ ఊహ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది, కానీ ఆనందం వస్తువు మీద డిపెండ్ అయి ఉండదు. అనుకుంటున్నాం దీనివల్ల ఆనందం కలిగింది, ఎందువల్ల ఆనందం కలిగిందని మనం ఆ సమయంలో అసలు ఆలోచించాం కదా. అందుకని ఇక్కడ క్లియర్గా ఇది ప్రతిబింబ సుఖము, అసలు సుఖం మనకెవరికి తెలియదని చక్కగా చెబుతూ ఉన్నారు ఇక్కడ. అదే రకంగా ఇల్లు, వాకిలి, డబ్బు, చుట్టరికాలు ఏవైనా సరే అవి రెండు సుఖాన్నో దుఃఖాన్నో, కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం అలా కలిగిస్తాయి. కానీ వాటిని గమనించే తాను మాత్రం సుఖాన్ని దుఃఖాన్ని కలిగించదు అంటున్నారు. తాను అనే వస్తువు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ తాను అనే వస్తువు ఏ రకమైన సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలిగించదు అంటున్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి మనం. ఎందుకంటే తాను ఎక్కడుంటాడో అక్కడ నుంచే చుట్టుపక్కలకు వెలుగుతూ ఉంటాడు. తాను అనబడేవాడు తను ఎక్కడుంటే, అంటే మన యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది ఎంత గ్రేట్ మనమే గమనించం. అది మనం ఆలోచనలలో కొట్టుకుపోతూ ఉంటాం కాబట్టి ఊహలతో మన మనస్సు అంతా నిండిపోయి ఉంటుంది. తాను అనేది ఒక వెలుగు.
ఆ వెలుగు ఎక్కడుంటే అక్కడే. అంటే ఇప్పుడు మనం ఒక మహానుభావుడు అండి ఆయన అంటే ఆయన దగ్గరికి వెళ్తే అని చెప్పుకునే మనం కూడా మహానుభావులమే. లోపల ఉన్న వస్తువు అదే, సేమ్ థింగ్. యు ఆర్ ఆల్సో బ్లెస్డ్ విత్ ది సేమ్ థింగ్ అనేవారు యూజీ. నేను మీకు కొత్తగా ఇవ్వాల్సిందేం లేదు. యు ఆర్ ఆల్సో బ్లెస్డ్ విత్ ది సేమ్ థింగ్, సేమ్ సోర్స్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ అనేవారు. ఆయనకే సోర్స్ ఉందో మనకి అదే సోర్స్ ఉంది. ఆ మూల వస్తువు అలాగే ఉంది. కానీ దీన్ని వదిలేసి బయట ఎక్కడో చూసుకుంటూ ఉన్నందువల్ల మనకి ఇది రిఫ్లెక్ట్ అయ్యే అంటే ప్రతిబింబ సుఖం మాత్రమే కనపడుతోంది మనకి. ఆ తాను అనేటటువంటిది ఎక్కడుంటే అక్కడి నుంచే మొత్తం వెలుగుని పంచుతూ ఉంటుంది. ఇది తెలుసుకొని, ఈ విషయాన్ని తెలుసుకొని, అంటే తానేమిటో తెలుసుకొని తన యందు తాను ఉండగలిగిన వాడికి, అంటే నాకేమీ అక్కర్లేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్, ఐ కెన్ లివ్ విత్ మై సెల్ఫ్ అనేది ఒకటి ఉంది. ఐ కెనాట్ లివ్ విత్ మై సెల్ఫ్ అనేది ఇంకొకటి ఉంది. ఆ సెల్ఫ్ని గురించి మనం ఏమి ఊహ పెట్టుకున్నామో ఆ ఊహని బట్టి ఆ బాధలు పడేవాడు ఏమంటాడు, ఐ కెనాట్ లివ్ విత్ మై సెల్ఫ్ అనొచ్చు. ఐ కెన్ లివ్ విత్ మై సెల్ఫ్ అనేది సుఖాన్ని తెలుసుకున్నప్పుడు ఎస్ దిస్ ఈజ్ ఇట్ అని తెలుసుకోవటం అన్నమాట. అది తెలిసినప్పుడు అటువంటి వాడికి ఏ వస్తువుల నడుమ ఉన్నా కూడా తరగని సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు ఆయన ఎలా సుఖపడతాడు? ఆయన ఎత్తుకుపోయి టెర్రరిస్టులు ఎక్కడో దాచిపెట్టారు. ఆయనకి ఎలా సుఖం లేదు. ఆయన ఎక్కడ పెట్టిన పరిసరాలు కానీ, వ్యక్తులు కానీ, సిచ్యుయేషన్స్ కానీ ఆయన్ని ఏవి రకంగానూ ప్రభావితం చెయ్యవు, ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు. ఎప్పుడు ఎక్కడున్నా సుఖంగానే ఉంటాడు, హాయిగా ఉంటాడు. ఆ తనను తాను తెలుసుకున్నవాడు అన్నమాట. తాను అనే స్వరూపాన్ని తెలుసుకొని అందులో జీవిస్తూ ఉన్నటువంటి వాడు. అలాగే తరగని సుఖం అనుభవం అవుతుంది అంటున్నారు. పరిసరాల నుంచి మనపై ప్రభావం చూపించే వస్తువులు మన వెలుగుతోనే చూడబడుతూ ఉంటాయి. అది కూడా మనకు తెలియదు. ఎలా కనబడుతున్నాయి మనకి ఈ వస్తువులన్నీ? ఈ వస్తువుని ఎలా చూస్తున్నాం? మన వెలుగుతోనే మనం చూస్తున్నాం. కానీ ఏదో విడిగా చూస్తున్నామని అనుకుంటున్నాం. వాటిని చూస్తూ ఉన్నట్టుగా ఆ వస్తువులన్నింటినీ, ఆ మనుషులందరినీ చూడటం అనేది జరుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ యాక్చువల్గా వస్తువులు మనుషులు అని విడిగా చెప్పక్కర్లే, మనుషులు కూడా వస్తువులే. రమణ మహర్షి ఒకసారి అన్నారట. ఏమన్నారంటే, నేను కుక్కని కాదు, పందిని కాదు, ఎద్దుని కాదు, తేలుని కాదు, బాగుంది నువ్వు బాగా ఫిక్స్ అయ్యావు చక్కగా, కానీ నేను మనిషినని అక్కడ ఇరుక్కుపోయావేమిటి, నువ్వు మనిషివే అని అడిగారట. ఆ ప్రశ్నలో ఎటువంటి ఉద్దేశం ఉంది? నువ్వు ఇది కాదు, అది కాదు, అది కాదు, బాగానే ఉంది, కానీ నేను మనిషిని అని ఆగిపోయావేమిటి అక్కడ? నువ్వు మనిషి ఎట్లా అవుతావు? లోపల ఉన్న వెలుగువి నువ్వు. ఆ వెలుగు వల్లనే ప్రపంచం అంతా కూడా చూస్తావు, సృష్టి అంతా కూడా చూస్తావు. పరిసర వస్తువులు అన్నీ కూడా ఇంద్రియాల ద్వారంలోనే మన నుంచే గమనించబడుతున్నాయి. ఈ గమనించడానికి కారణం ఎవరు? నేను అనే వెలుగు. ఆ జీవుడు లోపల ఉండి తన వెలుగును తన ఇంద్రియాల ద్వారా ప్రసరించినందువల్ల అన్నీ కనపడుతున్నాయి. ఆ సెన్సెస్ ద్వారా, ఆ సెన్సెస్కి తాము సంపాదించుకున్న వ్యక్తిత్వం, ఆ వెలుగు ఏమీ లేదు వాటి ద్వారా. అవి కిటికీలు లాంటివి, వాటి ద్వారా కిటికీల వంటివి అవి. అదే రకంగా ఆ వెలుగు లోపల వెలుగుతున్నందువల్లనే చూస్తూ ఉన్నటువంటి, ఇంద్రియాల ద్వారా చూస్తూ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఛాయాచిత్రములు, అన్ని సినిమాలే అంటున్నారు. మీరు తెర మీద ఏ సినిమా అయితే ఎలా అయితే చూస్తూ ఉన్నారో అదేవిధంగా ఇంద్రియాలని బయటికి పంపించి చూసే వస్తువులు, తెలుసుకునే వస్తువులు సమస్తము ఛాయాచిత్రాలే, ఫోటోలు. అన్నీ మనస్సు మీద అంటించబడతాయిట అవన్నీ, ఆ ఫోటోలన్నీ కూడా. దీనినే స్మరణ అంటారు అని చెబుతున్నారు. ఇది మనం జాగ్రత్తగా దీని మీద మనం మనస్సు పెడితే మనకు ఈజీగా అర్థమవుతుంది, కష్టమైన విషయం కాదు. ఇంద్రియాల ద్వారా చూస్తున్నాం కాబట్టి, కిటికీల ద్వారా చూస్తున్నాం కాబట్టి, రంగుటద్దాల ద్వారా చూస్తున్నాము. దాన్ని గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకొని అదే నాలెడ్జ్ అని అనుకొని మన నాలెడ్జ్ని అవతల వీడు సో అండ్ సో, హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనే నాలెడ్జ్ని వాడి మొహాన ఇంపోజ్ చేసి అప్పుడు వాడిని గుర్తుపట్టి
వాడు ఫ్రెండ్ అని చెప్పి ఇదంతా ఛాయాచిత్రమే. ఛాయాచిత్రం అంటే సినిమా, ఫోటో, అంతకంటే ఏం లేదు అని చక్కగా చెబుతున్నారు. ఇది మనస్సుకు బాగా అంటించబడతాయి, దీన్నే స్మరణ అంటారు. ఇతరులతో ఉన్న చుట్టరికాలు, వాళ్ళ ఇంకొకరి ఆకారాలు స్మరణ మీద ఆధారపడి గోడ మీద బూజులాగా వేలాడుతున్నాయి అంటున్నారు. ఎంత భయంకరంగా చెబుతున్నారో మన గురించి. అవి గోడలోని భాగాలు కూడా కాదుట, కనీసం గోడ మీద బూజులాగా వేలాడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సంస్పర్శ వల్ల కలిగినవి, అంటే కాంటాక్ట్ వల్ల కలిగినవి తప్ప అది నిజం కాదు, అది వాస్తవమైనటువంటి విషయం కాదు. అది సినిమా లాంటిది, అది ఒక మూవీ లాంటిది. మన కుడి చేతితో ఎడం చేతిని గిల్లితే నొప్పి పుడుతుంది. ఆ నొప్పి మనలో పుట్టల, ఒక యాక్షన్ వల్ల వచ్చింది, అది ఒక రియాక్షన్. అదే విధంగా సంబంధాలు కూడా మనస్సుపై పడినవే కానీ మనస్సులో పుట్టినవి కాదు అంటున్నారు. అదేవిధంగా ఇట్లాంటి బాహ్య స్పర్శల వందు ఇలాంటి బయట వస్తువుల స్పర్శతో కలిగే భోగాలు, సుఖాలు ఏవైనా సరే ఇవి చాలా చిన్న రిఫ్లెక్షన్ లాంటి విషయాలు కాబట్టి, ప్రతిబింబ వస్తువులు కాబట్టి ఇవి దుఃఖం కలిగించడానికే కారణాలు అవుతాయి, కానీ నిజమైన సుఖం ఇవి ఇవ్వవు. అలవాటు చేసుకుంటాము, ఇది సుఖము అని అలవాటు చేసుకొని పిల్లలతో కూడా ఉయ్యాలెక్కించి ఎంత బాగుంది కదా అని వాళ్ళకు కూడా ఇది సుఖం, ఇది చాలా బాగుంటుంది అని అలవాటు చేస్తాం. అది అలవాటు చేసుకున్న సుఖమే కానీ ఆ అలవాటుకి ఎప్పుడూ దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఏంటంటే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం, వాడేదో మనకి ఇష్టం లేని పని చేయంగానే దుఃఖపడతాం. నా ఫ్రెండ్ ఇట్లా చేశాడా అని బాధపడతాం. మరి వీటికి మొదలు చివర అనేవి ఉంటాయి. ఈ సుఖాలకు ఎప్పుడు కూడా మొదలు చివర అనేది ఉంటుంది. ఆది అంతము లేని తాను ఈ మొదలు చివర ఉన్న విషయాల్లో విహరించటం అనేది ఎంత తెలివి తక్కువ. అందువల్ల అందులో విహరించకుండా ఉండటమే తెలివిగలవాడి లక్షణము అన్నారు. 22వ నెంబర్ శ్లోకం అయిపోయింది. ఇంకొక హెడ్డింగ్ వస్తుంది ఇక్కడ, బ్రహ్మ నిర్వాణము అనేది ఇక్కడ హెడ్డింగు. ఈ విషయానికి, ఈ శ్లోకానికి మోక్షం పేర మరణం కోసం ఎదురు చూసేవాడు. కొంతమంది ఉంటారన్నమాట ఇట్లా, నాకు మోక్షం కోసం నేను ఎదురు చూస్తున్నాను అని అలా పెట్టుకుంటారు. మోక్షం అంటే మరణం అని వాళ్ళ ఉద్దేశం. ఈ లోపల చనిపోయే లోపల చేయాల్సిన పనులన్నిటినీ నేను ఏ పనులు చేయనండి, నాకు చాలా వైరాగ్యం, నేను సన్యాసిని అని చెప్పుకునేవాడు, పనులన్నీ మానేసేవాడు, బాధ్యతల్ని దులుపుకొని తిరిగేవాడు, వీళ్ళందరూ యోగులు కాలేరు అని చెప్పి అంటున్నారు. కామక్రోధాలు శరీరంలో ఉన్నప్పుడే ఆవేగ ఉద్వేగాల్ని పుట్టిస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఒక రకమైన మనకే తెలియని అన్కంట్రోలబుల్ ఫీలింగ్, ఒక పుష్, ఒక స్ట్రెస్ వస్తుంది. అది ఈ ఉద్వేగాలు అనేవి మనం శరీరంలో ఉండగానే వీటిని కొంచెం ఒక జాగ్రత్తగా వీటిని మేనేజ్ చేసుకోకపోతే వాటిని యథేచ్ఛగా వదిలేస్తాం కదా, మనకి తెలియదు కదా. అలా వదిలేస్తే ఏమవుతుందిట, దేహం వదిలేసిన తర్వాత కూడా జీవుణ్ణి బాధిస్తాయిట అవి. అలా చెబుతున్నారు. అట్లాగే తర్వాత జన్మకి కూడా ఇవి క్యారీ ఫార్వర్డ్ అయ్యి అవి వెంటాడుతూ సంస్కారాల రూపంలో వెంటాడుతాయి. సంస్కారం అంటే స్వభావ రూపం అయిపోతుంది. ఇంకా కష్టం అన్నమాట. వాటిని శమింపజేయటము అంటే వాటిని అవి లేకుండా చేసుకోవటం ఎట్లాగూ అంటే కేవలం అంటని స్థితిలో ఉండగలుగుటం మాత్రమే అంటున్నారు. ఇవి అంటని స్థితిలో ఉన్నవాడికి సుఖానుభూతి కూడా కలుగుతుంది. వీటిని తప్పించుకుందామని చూస్తే మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. అది ఒక నాకగా చక్కగా నేర్పుగా చేయవలసినటువంటి విషయము. వీటిని తప్పించుకోవాలని చూడటం వల్ల మళ్ళీ దుఃఖమే కలుగుతుంది. కామక్రోధాలను ఉపశమనం చేయాలి కాబట్టి ఆ సాధన ఎప్పుడూ శరీరంలో ఉండగానే, శరీరం ఉన్నప్పుడే జరగాలి. శరీరం వదిలేసిన తర్వాత సాధనకి దేంతో చేస్తాం సాధన? ఈ సాధన అనేది, ఈ శరీరం అనేది సాధనకు కావాల్సిన పరికరమే, అంతకంటే ఏం లేదు. మనకి శరీరం ఎందుకు వచ్చిందంటే దీన్ని చక్కగా మేనేజ్ చేసుకోవడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్గా వచ్చింది.
ఏమేమి ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్లో ఉపకరణాలు, ఈ సాధనకు కావాల్సిన ఉపకరణాలు ఏమేమిటిట? శరీరము, మనస్సు, ఇంద్రియాలు అని చక్కని యంత్రము అంటున్నారు. ఈ మూడు కలిసింది ఒక బ్యూటిఫుల్ సాఫిస్టికేటెడ్ మెకానిజం ఇది. ఈ యంత్రాన్ని నిర్వహణ చేయటానికి నేర్పరితనం మనకి తెలియనందువల్లే మనం ఇబ్బందులు పడుతున్నాము. మనకి ఇంతకుముందు కూడా మాస్టర్ గారు చెప్పారు, రేడియోని ట్యూన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, జాగ్రత్తగా ట్యూన్ చేసుకోవాలి. అది ట్యూన్ చేయటం చేత కానప్పుడు పిచ్చి కూతలు వస్తాయి, కరెక్ట్ పిచ్చి పిచ్చి సౌండ్స్ అన్నీ వస్తాయి. అంటే ట్యూన్ చెయ్యకుండా మనం వాడుకుంటున్నాం ఈ సాఫిస్టికేటెడ్ శరీరాన్ని. ఆ ట్యూన్ చేయటం నేర్చుకుంటే ఇవేవి మనల్ని బాధించవు. ఆ నేర్పరితనం లేనందువల్ల మనకి బంధం ఏర్పడుతోంది, కానీ ఈ యంత్రం దేహం బంధం కాదు అంటున్నారు. ఏ యంత్రాన్నైనా మెషిన్ అయినా కూడా సద్వినియోగం చేయటానికి ట్రైనింగ్ ఇస్తారు. ఫలానా మెషిన్ వాడాలి, ఈ మెషిన్ ఇలా వాడాలి అని ట్రైనింగ్ ఇస్తారు. మనకేమో అటువంటి ట్రైనింగ్ లేకుండా దేహంలో కూర్చొని మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాము. మనకు చేత కావటం లేదు దీన్ని హౌ టు మేనేజ్ అని. ఆ దేహం అనే యంత్రాన్ని మేనేజ్ చేసుకోవటం, ఆ నేర్పు తెలుసుకోవటమే యోగాభ్యాసం. ఆ యోగాభ్యాసం చేస్తేనే ఆ నేర్పరితనం, ఆ మెషిన్ ఎలా మేనేజ్ చేయాలి అని తెలుస్తుంది. యోగాభ్యాసము అంటే సాధనలు మాత్రమే కాదు, కొన్ని సాధనలు మాత్రం కాదు, ఆ సాధనల పరమార్థం గుర్తుండటం, దానికి అనుగుణంగా సాధనలు చేయటం నిజమైన యోగాభ్యాసము అంటున్నారు. దానికి అవసరమైన ఏదో ఒకటి, నేను యోగా చేస్తున్నానండి, నేను కళ్ళు మూసుకుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా జపమే చేస్తానండి, అది కాదు. మనం ఎందుకు చేస్తున్నాము దానివల్ల మనకేం కావాలి, అది ఏం చేస్తే మనకు కావాల్సినటువంటి ఈ మెషిన్ని, ఈ యంత్రాన్ని మేనేజ్ చేయగల నేర్పరితనం ఏం చేస్తే వస్తుంది అని గురువు దగ్గర నేర్చుకొని చేయవలసినది. కానీ ఇది అందుకనే ఈ దేహాన్ని మోక్ష ధర్మ సాధనం అన్నారు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు చెప్పారు. మన దేహం లేకపోతే దేంతో చేస్తే సాధన? ఏం తెలుసుకుంటావు, ఏం తెలుసుకోగలుగుతావు? అందుకని దేహం ఇచ్చాడు. మీరు అక్కడ ట్రైనప్ అయి రండి చక్కగా. మనం కూడా అప్రెంటిస్షిప్ చేస్తాం కదా ఇంకో చోటుకి వెళ్ళి ఒకళ్ళ చేతి కింద. అది చేయకుండా మనం యంత్రాన్ని, మెషిన్ని వాడటం మొదలుపెట్టినందువల్ల అనేక రకాల రాంగ్ రిజల్ట్స్ వస్తున్నాయి మనకి. పుట్టింది మొదలు చచ్చిపోయే వరకు ఈ శరీరంలో జీవితం క్రమశిక్షణలాగా ఒక విద్యాలయం, ఒక కాలేజ్ లాంటిది ఇది. ఆ కాలేజీలో వెళ్ళి చదువుకోవడం ఎట్లాంటిదో, ఈ దేహాన్ని ప్రపంచంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేహాన్ని మేనేజ్ చేయటం కూడా ఒక ఎడ్యుకేషను అంటున్నారు. జీవితంలో జరిగే సన్నివేశాలు, విద్యార్థులకు ఉండే పరీక్షలు అంతే, ఏం తేడా లేదు. అనేక సన్నివేశాలు జరుగుతాయి. కాలేజీకి వెళ్తే ఏం చేయాలి మనకి తెలుసు. కాలేజీకి వెళ్తే క్లాసులకు వెళ్ళాలి, టీచర్ చెప్పింది తెలుసుకోవాలి, చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, ఉత్తీర్ణత చెందాలి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము మనకు తెలియదు, ఏదో పుట్టామని బతికేస్తున్నాం. అట్లా కాదు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మళ్ళీ రాకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవడానికి వచ్చాము. మనమెవరో మనం తెలుసుకోవడానికి సరిపోయే సదుపాయాలున్న దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు మనకి. ఈ దేహంతో సాధన చేస్తే దీన్ని చక్కగా క్రమశిక్షణగా నడుపుకోవచ్చు. ఈ జీవితాన్ని దుఃఖపడాల్సిన అవసరం లేదు. మనం సుఖపడి ఇంకొకళ్ళని సుఖపెట్టవచ్చు అని మనకి తెలియకుండా బతికేస్తున్నాము అని ఇంకా చెప్తూ ఉన్నారు. జీవితంలో సమస్యలు తను తెచ్చుకున్నవి కాదు. కామం చేత, క్రోధం చేత ప్రేరితమైన మనస్సు, అది ఆ ప్రేరణ జరిగినప్పుడు ఏమవుతుంది, నోరేం మాట్లాడుతుందో మనకే తెలియదు. అనేకం మాట్లాడుతుంది ఆ నోరు. ఎందుకంటే దానికి ఏ రకమైన ట్రైనింగు లేదు. ఆ మనోవాక్కాయ కర్మలు అంటున్నారు. ఆ మనస్సు ఏం ఊహిస్తుందో, ఆ దేహం ఏం చేస్తుందో, ఆ నోరేం మాట్లాడుతుందో, ఆ వాటి వల్ల సమస్యలు పుట్టించుకుంటాం మనము అని చెప్పి చక్కగా చెబుతున్నారు. మన ప్రవర్తన వల్ల మనం సమస్యలు పుట్టించుకుంటాము. కామక్రోధాలు ఏవి అంటకుండా నిలబడితే పరిష్కారానికి కావాల్సిన సాధన సంపత్తి అంతా ఉంటుంది మన దగ్గర. అప్పుడు మనం పడిపోకుండా నిలబడితే అంతా వీఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు.
విద్యార్థి పరీక్షలలో పాస్ అవ్వాలంటే వాడు ఏం చేయాలి? ఆ, కాలేజీలో ఉన్న క్రమశిక్షణ పద్ధతులన్నిటికీ హీ షుడ్ ఓబే, విల్లింగ్గా వెళ్ళి చక్కగా చదువుకొని ఉత్తీర్ణుడు అవ్వాలి, పాస్ అవ్వాలి పరీక్షలు. అంతేగాని అక్కడ క్లాసులకు సరిగా అటెండ్ అవ్వకుండా టీచర్లను ఎదిరిస్తూ ఎవరన్నా గౌరవం లేకుండా ఉంటే వాడు పరీక్ష ఎలా పాస్ అవుతాడు? చదువుకోడు. ఎందుకు వెళ్ళావా అసలు నువ్వు కాలేజీకి? చదువుకోవడానికి వెళ్ళావా? ఇవన్నీ చేయటానికి వెళ్ళావా? అట్లా చెప్తూ ఉన్నారు. సరిగ్గా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంటే కాలేజీని వదిలేసి మళ్ళీ వాడు ఏదో సాధిద్దాం అనుకుంటే సాధించలేడు. కాలేజీలో ఉన్నప్పుడే జరగాలి వాడికి ఆ శిక్షణ. అదేవిధంగా మనం దేహంలో ఉన్నప్పుడే, భూమి మీద ఉన్నప్పుడే, జీవించి ఉన్నప్పుడే ఈ శిక్షణ జరగాలి. ఆ కామక్రోధాలు, వాటి వేగాలు, వాటి స్పీడు దేహంలో ఉన్నప్పుడే జయించుకోవాలి వాటిని. వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకున్నవాడే సుఖపడేవాడు. ఎందుకంటే ఎవరో వచ్చి ఏం చేయక్కర్లే, మనలో ఉన్నవే మనల్ని ఇబ్బంది పెడతాయి. అది చెప్తూ ఉన్నారు చక్కగా. కామక్రోధాలు లోపల ఉన్నప్పుడు నీకు సుఖం ఎట్లా వస్తుంది? అసలు ఏ విషయం కావాలి, ఏ విషయం మనకు అక్కర్లేదనే జ్ఞానం కూడా లేదు. ఇంకొకరు ఏమనుకుంటారో, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో, అబ్బా ప్రపంచంలో వీళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు న్యాయం చేయటం లేదు, వీళ్ళందరిలో అసలు నిజంగా తెలిసిన వాళ్ళు, ఇవన్నీ మనకు కావాలా? ఇవన్నీ ఈ ప్రసంగాలన్నీ ఏ మనిషికి మనస్సుకు అంటవో అటువంటి వాడికి కామక్రోధాలు అంటవు అని చెబుతున్నాను. అంటే మనమే పోయి పూసుకుంటున్నాం అన్నమాట. ఇవి మన మనస్సును అనవసర విషయాల మీద పెట్టి వాడట్లా, వీడిట్లా, నేనిట్లా అని చెప్పుకుంటూ బాగా మనస్సులో కామక్రోధాలు అంటించుకుంటున్నాము. అదే సాధన. దాన్ని సాధనగా తీసుకున్నప్పుడు అంటే ఇక్కడే ఉన్నాము. నువ్వేమో ఎవరిని ఏమంటలే, ఎవరో నిన్ను అంటున్నారు, ఎవరో నీతో మిస్బిహేవ్ చేస్తున్నారు, ఎవరో నీతో నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టుగా నీకు అనిపిస్తుంది. దాన్ని సాధన కింద తీసుకుంటే నీకు సాధనకి సాధన ఇహము పరము అంటారు. దాన్ని సాధనకి అవకాశం వచ్చింది. నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడం నీకు తెలిసింది. ఎవ్వరూ నిన్ను ఇబ్బంది పెట్టలేని స్థితికి నువ్వు వెళ్తావు. ఎవరిని ప్రపంచంలో ఎవ్వరూ మన కోసం మారరు. ఎందుకు మారారంటే అది వాళ్ళ చేతుల్లో లేదు, అది వాళ్ళ స్వభావం. ఇప్పుడే చెబుతున్నారుగా, దేహం వదిలేసిన తర్వాత కూడా నెక్స్ట్ జన్మకు కూడా ఆ సంస్కారాలన్నీ వస్తాయి. కోపదారి వాడు అవుతాడు, తిక్కల వెధవ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు మేనేజ్ చేసుకోలే, మళ్ళీ అవన్నీ తెచ్చుకున్నాడు. చిరిగిపోయిన కంబళి వేసుకునే తిరుగుతున్నాడు మహారాజు అయినా కూడా. ఎందుకంటే వదల్లాబోతున్నాడు. అవి వదల్లా, వాటిని మేనేజ్ చేసుకోవడం, అక్కర్లేని విషయాలు పారేసుకోవడం నేర్చుకోలే, అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం నేర్చుకోలే మనం. అందువల్ల మళ్ళీ ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా ఎవరు ఎలా ప్రవర్తించినా మనతో, ఇంకొకరి విషయం అక్కర్లేదు ఇక్కడ, మనతో ఎవరెలా ప్రవర్తించిన సాధన కింద తీసుకున్నప్పుడు, ఓహో వాళ్ళు ఇట్లా అంటే నేను నొచ్చుకుంటానా, నాకేదో గుచ్చుకుంటోంది, అహంకారం ఉందన్నమాట. నాకు అహంకారం అంటే నన్ను ఎవరు ఏం అనకూడదు. ఎందుకు అనకూడదు? ఏమన్నా రూలా? నువ్వు అంటల్లా ఇన్నాళ్ళు నిన్నటి దాకా నువ్వు అనలే 100 మందిని, ప్రతి వాళ్ళని కామెంట్, ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ని కూడా కామెంట్ చేస్తామే. మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల నాయకులందరినీ కామెంట్ చేస్తాం. ఏమిటి అధికారం ఇచ్చారు నీకు? నిన్ను నువ్వు చూసుకోకుండా ఇతరుల వైపు చూపించవచ్చు. దానివల్ల ఎవరికి నష్టం? నాకే నష్టము అని తెలుసుకుని ప్రతి విషయాన్ని సాధనగా తీసుకుని ఏ పరిస్థితి వచ్చినా నేను నిలబడతాను, నాలో ఆ వెలుగు ఉంది, నాలో ఆ సత్తా ఉంది, నేను చేయగలను అని నిలబడి పరిస్థితులకు రియాక్ట్ అవ్వకుండా, నిన్ను తిట్టిన వాళ్ళని వెంటనే తిట్టడం, నేను అసలు వాళ్ళు అన్నప్పుడు నేను సమాధానం చెప్పుండాల్సింది కాదు. ఏది జరుగుతోందో అది పర్ఫెక్ట్. చాలామంది వెంటనే పోట్లాటకు దిగరు. అది చాలా బ్లెస్సింగు, చాలా మంచి విషయం. అది దాన్ని నీకు దైవం ఇచ్చి పంపించాడు భూమి మీదకి. అది మంచి లక్షణం. దాన్ని ఓవర్కమ్ చేయాలని చూడొద్దు. దాన్ని వాడుకొని చక్కగా నిలబడటానికి నేను హర్ట్ చేయలేదు కదా వాళ్ళని, అమ్మయ్య నేను హర్ట్ అవ్వకుండా ఉంటాను, నేర్చుకుంటే చాలు, ఈ భూమి మీద ఇంకేం అక్కర్లేదు అనేది నేర్చుకుంటూ ఉన్న పరిస్థితిని సాధన కింద వాడుకుంటే చాలు. ఆ సాధన చేస్తూ ఇతరులతో కలిసిమెలిసి ఉన్నప్పుడు సాధన చక్కగా జరుగుతుంది. ఎవరిని దూరం పెట్టకూడదు.
మనం వెళ్ళి అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసినందువల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అది కాదు అసలు కావాల్సింది. వాళ్ళందరిలో ఉన్నప్పుడే సాధన జరుగుతుంది. ఆ సాధనను చక్కగా వాడుకోవాలి. భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు, శత్రువులు అవన్నీ మనం వాళ్ళతో ఎలా ఉన్నామనేదే ఇంపార్టెంట్, కానీ వాళ్ళు మనతో ఎలా ఉన్నారనేది మన సాధనకు సంబంధించిన విషయం. మన చుట్టూ వీళ్ళందరూ ఎందుకున్నారు అంటే నిజంగా మన సాధన కోసమే ఉన్నారు వాళ్ళు, లేకపోతే మన సాధన జరగదు. ఓహో, నా గురువులే వీళ్ళందరూ, చుట్టూ ఉన్న వాళ్ళందరూ గురువులే. మా కుటుంబంలో మల్లాది కుటుంబంలో మా మామగారికి పినతండ్రి ఆయన సన్యాసి అయ్యారు. ఆయన ఎప్పుడూ అనేవారు, నాకు ఒక ఆకు ఎన్నో విషయాలు నేర్పుతోంది, ఒక చెట్టు ఎన్నో విషయాలు నేర్పుతోంది, ఒక కుక్క ఎన్నో విషయాలు నేర్పుతోంది, నా చుట్టూ ఉన్న ప్రతి వస్తువు, ప్రతి జీవి నాకు గురువులే వీళ్ళందరూ, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా గురువులే అని చెప్పారు ఆయన ఒక మాట. అలా చూసుకోవాలి మనం. నిజంగా వీడు ఈ ఎదురుగా ఉన్నవాడు నన్ను ఎందుకు తిట్టాడంటే నా సాధన కోసం. నన్ను తిడితే నా మొహం ఎలా ఉంటుంది, నన్ను నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను. మరి ప్రాక్టికల్స్ లేకపోతే ఏం లాభం? ఎంత థియరీ, ఎంత సాధువర్తనము కలిగి ఉండవలెనో, వినయ సంపన్నలు అయ్యి ఉండవలెనో చదువుకుని ఏం లాభం? ఆ సిచ్యుయేషన్ని ఫేస్ చేసినప్పుడే ఆ సాధన జరుగుతుంది. సో అంత చక్కగా మనల్ని మనం గమనించుకుంటూ వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనకు అవసరం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కుని ఏం చేస్తా, మళ్ళీ వాడితో నువ్వు టిట్ ఫర్ టాట్. అది కాదు మనకు కావాల్సింది. అందువల్ల చక్కగా తన కర్తవ్యాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని, తన బాగు, ఎవరి గురించి మాట్లాడకూడదు. తన బాగు ఎక్కడుందంటే ఉన్న పరిస్థితిని ఒప్పుకొని తల వంచి నిదానంగా వినయంగా జీవించి వెళ్ళిపోవటంలో, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గురువులుగా, సమస్తము భగవత్ స్వరూపంగా ఆత్మవస్తువుగా తెలుసుకోవటం మీదే మన సాధన, మన గురి ఉండాలి తప్ప అప్పుడే ఈ కామక్రోధాలనే వాటి నుంచి విమోచన జరుగుతుంది, విముక్తి జరుగుతుంది అంటున్నారు. జీవించి ఉండగానే దీన్ని సాధించి అనుభవించేవాడే మోక్షాన్ని పొందినవాడు, అతడే యోగి, అతనే సుఖపడతాడు. ఇంకా వేరే ఇంకొకరి వల్ల అవదిది అంటున్నారు. 23వ శ్లోకం అయిపోయింది. సుఖము మనం అనుభవించేదే కానీ పరిసరాలు మనకి సమకూర్చి పెట్టేది కాదు. ఈ విషయం కూడా మనకు అర్థం కాదు అంటున్నారు. ఒక భవనంలో పందిరి మంచాలు, సోఫాలు, మెత్తటి పరుపులు ఎన్నో ఉన్నాయి, టీవీలు, రేడియోలు, ఏసీలు, అన్నపానీయాలు, అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఆ భవనం తాళం పెట్టి ఉంది. ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ ఎవరికి? సుఖం వస్తుంది, సుఖపడటానికి అవసరమైనవన్నీ ఉన్నాయి అక్కడ. కానీ సుఖం ఎవరికైనా వస్తుందా? మరి సుఖపడే సాధనాలు అయినప్పుడు సుఖం రావాలి కదా. ఇదివరకు కూడా ఒకసారి మనం ఈ విషయం చెప్పుకున్నాం. ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వకముందర ఎడ్లబళ్ళ మీద వెళ్ళేవాళ్ళు. నాకు కూడా చిన్నతనంలో ఎడ్లబండి మీద వెళ్ళి సినిమా చూసి రావటం గుర్తుంది. ఎంత ఆనందంగా ఉండేదో వెళ్తూ ఉంటే. ఎడ్లబండే నాకు గుచ్చుకుంటోంది. ఇవన్నీ కంపారిజన్తో వచ్చేటటువంటి అనవసరమైన ఊహలు తప్ప. ఆ ఎడ్లబండి ఎంత బాగుండేదో వెళ్తూ ఉంటే. ఎక్కడ ఏమీ ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఎవ్వరు. తర్వాత చెరువుకెళ్ళి బావికెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. తర్వాత పొలానికి నడిచి వెళ్ళాలి, వెళ్ళి పొలం పనులు చూసుకొని చేయించుకొని రావాలి. మరి ఇప్పుడు అవేం లేవు కదా. మరి సుఖం వస్తుందా మనకి? సుఖ సాధనాలేగా మనం అవలంబిస్తుంది. ఇప్పుడు చక్కగా విమానం ఎక్కి వెళ్తున్నాం, రైలు ఎక్కి వెళ్తున్నాం, బస్సు ఎక్కి వెళ్తున్నాం, కార్లలో తిరుగుతున్నాం. సుఖం వస్తుందా? టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఎన్నైనా ఇవ్వు, నా బుట్టలో వేసేసుకుంటూ, ఈ బాటంలెస్ పిట్లో వేసేసుకుంటూ, ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా సరే ఇవన్నీ నా బుట్టలో వేసుకుని ఇంకా ఏదో నాకు సుఖం లేదు అని పాకులాడటమే జరుగుతోంది. కానీ సుఖం ఏది? వస్తువులో సుఖం ఉందా అని అడుగుతున్నారు ఇక్కడ. భవనంలో అన్నీ ఉన్నాయి సుఖపడటానికి, కానీ సుఖం కలుగుతోందా? ఎవడైనా ఆ భవనంలోకి వెళ్ళి అక్కడ ఉంటే ఆ సుఖం తెలుస్తుంది. కానీ భవనానికి సుఖపడటం ఏముంటుంది? ఒక వ్యక్తి సుఖపడాలి. ఆ సుఖపడాలంటే వస్తువుల వల్ల వచ్చే సుఖం వస్తువుల వల్ల పోతుంది. మళ్ళీ ఆ వస్తువు పోగానే వాడికి ఆ సుఖం పోతుంది కదా. అది సుఖం అని ఎట్లా చెప్తాం? అట్లాగే మన పరిసరాలు పరిస్థితులు సుఖపడటం కాదు, మనం సుఖపడటం నేర్చుకోవాలి.
పరిస్థితులు చక్కగా ఉంటే నేను సుఖపడతానండి అంటాం కరెక్ట్ కాదు ఆ మాట. ఏదెట్లా ఉన్నా సుఖపడటం నేర్చుకోవాలి. పరిస్థితులు ఎట్లా చక్కగా ఉంటాయి, నువ్వు సరిగా లేకపోతే నీ పరిస్థితులు ఎలా చక్కగా ఉంటాయి? నువ్వు సరిగా ఉంటే అది చక్కగా ఉంటుంది. కానీ నాకు పరిస్థితులు బాగుండలేదు అంటే నువ్వు సరిగా దాన్ని మేనేజ్ చేసుకోలేదు అని అర్థం. ఇంకో దేర్ ఈజ్ నో అదర్ అర్థం లేదు అసలు. నాకు అవకాశం లేదండి అంటారు. ఇవన్నీ సాకులు అంటారు వీటిని. నీకు ఆగటం తెలియదు, నీకు ఇంకొకరిని గౌరవించడం తెలియదు, పరిస్థితిని ఆమోదించడం తెలియదు, పరిస్థితిని చక్కబరుచుకోవడం తెలియదని కూడా తెలియదు. ఇంకెలా బాగుపడతాం? అందుకని చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ, సాధన పేరుతో అన్నిటినీ చక్కబరుచుకునే నేర్చుకోవటమే ఈ భూమి మీద, అది తప్పకుండా చేయవలసినటువంటి పని అని చెప్పి చక్కగా చెప్తూ ఉన్నారు. సుఖపడటానికి మార్గం ఏమిటి అంటే సుఖంగా ఉండటమే, ఇంకేం లేదు. మనస్సుకి ఎప్పుడు సుఖంగా ఉండటం అలవాటు చేయాలి. అది నిమిషానికి దుఃఖం వైపు వెళ్తూ ఉంటే నోరు మూసుకుని వెనక్కిరా. ఇది చాలా సుఖప్రదమైనటువంటి స్థితి. ఇది ఏ వస్తువులు అక్కర్లేదు, మనం ఆనందంగా ఉండటం నేర్చుకోవటమే అని చెప్పుకోవాలట మనస్సుకి. ఈ విధంగా గమనించగలిగిన వాడు తన యందు తన సుఖస్వరూపుడై నిశ్చలత్వాన్ని పొంది తన మనస్సును, ఇంద్రియాలని, శరీరాన్ని కూడా వెలిగిస్తాడు. వాడి ఉనికి వల్ల, వాడి ఎగ్జిస్టెన్స్ వల్ల పరిసర ప్రాంతాలు, వ్యక్తులు, జీవులు అందరూ సుఖపడతారు. మనకే తను ఒక జ్యోతిగా అయిపోతాడు అని చెప్పి మనకే తెలుసు కదా. ఆశ్రమాల్లో పులులు, జింకలు కూడా కలిసిమెలిసి ఉండేవి ఋషుల ఆశ్రమాల్లో. ఎందుకంటే ఆ ఋషి యొక్క తపశ్శక్తి అని తప్పుగా అనుకుంటాం. ఆ ఋషి యొక్క సమభావం, ఆ ఋషికి ఆనంద స్వరూపం తాను అని తెలిసింది కాబట్టి ఆ జంతువుల్ని కూడా ఆయన ఆనంద స్వరూపంగానే, ఆ జీవుల్ని కూడా, పులిని పులిగా చూడడు. మనం పులి అంటే మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, సింహం అంటే మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన అలా చూడడు. అది కూడా ఆత్మవస్తువుగా చూస్తాడు, అది కూడా ఆత్మవస్తువుగానే మెలుగుతుంది. మనకి తెలుసు, మనం కూతురుగా చూసినప్పుడు కూతురులాగా బిహేవ్ చేస్తుందని తెలుసు. కానీ మనకు ఆ నేర్పరితనం మనం డెవలప్ చేసుకోవాలి. అది చెప్తూ ఉన్నారనమాట. తనకు జ్యోతిగా వెలుగుతాడు అంటున్నారు. 24వ శ్లోకం అయిపోయింది. ఇంతటితో మన 47వ నంబరు కూడా పూర్తయిపోయింది, రికార్డింగ్ నెంబరు అదన్నమాట.